మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుమల పోచయ్య కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు మోడల్ స్కూల్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపు మేరకు మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనుమల పోచయ్య మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల సాధనకై పోరాడుతున్న ఈ ప్రభుత్వం అదేమీ పట్టించుకోవడం లేదన్నారు. మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్నారన్నారు. మోడల్ స్కూళ్ల పాఠశాల విద్యా డైరెక్టరేట్ లో విలీనం చేసి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 0110 పద్దు కింద వేతనాలు అందించాలని కోరారు. మెమో ప్రకారం నోషనల్ సర్వీస్ మరియు నోషనల్ ఇంక్రిమెంట్ వర్తింపచేయాలని, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, కారుణ్య నియామకాలు కల్పించాలన్నారు. ప్రమోషన్లతో పాటు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆకుల రమేష్, ప్రిన్సిపల్ సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, శ్రీధర్ బాబు, సంధ్య, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, స్నేహలత, అనిల్, రాధ, కృష్ణ, సంధ్య, విజయ్, అనిత, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఏంటంటే 010 ద్వారా మమ్మల్ని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మెర్జ్ చేసి 010 కల్పించాలని విన్నవించడం జరిగింది. రెండవది 2 దశల్లో రిక్రూట్మెంట్ అయిన మా పీజీటీ, టీజీటీ లైన్ అందరికి కూడా నోషనల్ సర్వీస్ కల్పించాలని కోరడం జరిగింది. మా టీచర్లకు ఇప్పటికి కూడా 11 సంవత్సరాల సర్వీస్ అయిపోయినప్పటికీ ఎలాంటి హెల్త్ కార్డ్స్ కానీ కాంపెన్సేషన్ అపాయింట్మెంట్ కానీ జరగలేదు. ఆ హెల్త్ కార్డ్స్ ఇచ్చుకుంటూ కాంపెన్సేషన్ అపాయింట్మెంట్స్ ఇప్పటి వరకు 38 మెంబర్స్ చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మీడియా పరంగా మేము విన్నవించుకుంటున్నాము. ఇది మేము చేసే నిరసన కార్యక్రమాలు ఎలాంటి గవర్నమెంట్కు అగైనెస్ట్గా కాదు. గవర్నమెంట్కు ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో, దృష్టికి వెళ్తుందో అని చేయడం మాత్రమే, కానీ మేము అగైనెస్ట్గా మేము ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడం లేదు.